రైస్ తినడం వల్ల షుగర్ లెవెల్ ఎక్కువ పెరిగిపోతాయనే ఉద్దేశంతో రైస్ అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు రైస్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు ఈ డయా రైస్ అనేది 7 శాస్త్రవేత్తలు 7 సంవత్సరాలు కష్టపడి మనకు తీసుకురావడం జరిగింది. ఈ రైస్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అనేటివి నార్మల్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు ప్యాకెట్ 5 కేజీలు 10 కేజీలు 26 కేజీలు అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ కర్నూలులో మెయిన్ ఈ బ్రాంచ్ తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి కుటుంబంలో షుగర్తోని ప్రతి కుటుంబంలో ఒకరు బాధపడుతున్నారు. అందులో నేను కూడా ఒకరిని. మా అమ్మకు కూడా షుగర్ ఉంది. యాక్చువల్గా దీనికన్నా ముందు ఒక 3 months మా అమ్మకు తీసుకురావడం జరిగింది. మంచి రిజల్ట్ రావడం వల్ల ఇక్కడ కర్నూలుకి డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కర్నూలులో ప్రతి కుటుంబంలో ఇదైతే ఉన్నారు. ఇంకొకటి విజయవాడ నుంచి తెచ్చుకోవాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఇంకోటి ఖర్చులు, దానివల్ల మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది చూసి మేము కూడా దీని మీద ఒక నమ్మకం ఏర్పడింది. అందుకోసము కర్నూలు ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం జరిగిందండి. నా పేరు సంజయ్ గౌడ్ అండి. దియా బెస్ట్ రైస్ కోసము ముఖ్య అతిథిగా రావడం జరిగింది. యాక్చువల్గా ఫస్ట్ ఈ రైస్ గురించి నేను వచ్చే ముందర గౌడ్ గారిని వచ్చి నాకు సంప్రదించినారు. సార్ ఈ విధంగా రైస్ వాడితే బాగుంటుందని. రైస్ ఏందబ్బా మామూలు రైసే కదా, మళ్ళీ ఏదైనా స్పెషల్ రైస్ అంటే లేదు సార్ ఈ రైస్ చూడండి నాకు ఒక ప్యాకెట్ పంపించినారు. ఆ వాడిన తర్వాత యాక్చువల్గా నేను రిలీజ్ అయినాను. ఎందుకంటే మనం రైస్ వాడితే మన మామూలు రైస్ మనం తిన్న రైస్ వాడినప్పుడు మన కడుపులో కొద్దిగా ఉబ్బరంగా నైట్ డాక్టర్స్ రైస్ అవాయిడ్ చేయమంటారు. కానీ ఈ రైస్ తింటే మనం ఒక గోధుమలు సీసైడ్ ఏమంటారు మనం పర్టికులర్గా ఏం తింటామో ఆ విధంగా తిన్నప్పుడు మనకి ఏ విధంగా రిలాక్స్నెస్ ఉంటుందో ఆ విధంగా రిలాక్స్నెస్ రైస్లో కనిపించింది. స్పెషల్లీ వచ్చేసి ఇప్పుడు డయాలసిస్ మన ఇండియాలో చాలా అతివేగంగా ముందుకు వెళ్ళిపోతుంది. ఈ డయాలసిస్ వల్ల ఏమవుతుందంటే చాలా మంది పీపుల్స్ చాలా సఫర్ అవుతున్నారు. ఇంకోటి ఏముందంటే మన జెనెటిక్లోనే మనం రైస్ తినకుండా మనము ఎంతన్నా మటన్ తినండి, చికెన్ తినండి, నాన్ వెజ్ తినండి, తర్వాత వచ్చేసి రోటీ తినండి, డాక్టర్ చెప్పిన డైట్ అన్నా తిన్న తర్వాత ఒక ముద్ద అన్నం తినకుంటే మనం నిద్రపోలే సైంటిఫిక్గా మన బాడీ ఆల్రెడీ ఆ విధంగా వెళ్ళిపోయింది. కానీ సుధీర్ గారు ఈరోజు మన కర్నూలుకి బ్రాంచ్ని ఇవ్వడము నిజంగా చెప్తున్నాను మన కర్నూలు పీపుల్స్ అందరూ అదృష్టవంతులు. ఎందుకంటే డయాలసిస్తో బాధపడుతున్న వారు పక్కన పెడితే ఇప్పుడు చాలా మంది జిమ్కి వెళ్ళే పీపుల్స్ కూడా ఉన్నారు. రైస్ తినకుండా వాళ్ళు వర్కౌట్ చేయాలని చాలా కష్టపడుతుంటారు. కానీ ఈ రైస్ తింటే సైంటిఫిక్గా వెయిట్ లాస్ కూడా అవుతారని నేను ఒక ఆర్టికల్లో చూసినాను. రైస్ వీళ్ళకి జస్ట్ ఈ విధంగా తేలేదు. ఈ సైంటిఫిక్గా వాళ్ళు సైంటిస్టులు టెస్ట్ చేసిన తర్వాత 7 years వాళ్ళు బ్రాంచ్ ఇప్పుడు మాట్లాడడం జరిగింది అన్నట్టు నేను 7 yearsలో 224 బ్రాంచ్లు అనేది నాట్ ఇంపాసిబుల్. అది అంత ఈజీ కాదు. ఆ రైస్లో అంత వర్త్ లేకుంటే ఇంత శరవేగంగా ఇప్పుడు మన ఇండియాలోనే కాదు అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా వీళ్ళు మెటీరియల్ సప్లై చేస్తున్నారంట. ఇది మనం నిజంగా హర్షించదగిన విషయం ఇది. కాబట్టి ఈ రైస్ మీరు కూడా చెప్పే విధం కాదు. దీంట్లో మీరు ఒకేసారి 20 కేజీలు 25 కేజీలు కాదు ఒక్కొక్క కేజీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీరు చెప్తే మేము చెప్తే వినాల్సిన అవసరం లేదు. 1 kg తీసుకుపోయి మీరు ట్రై చేస్తే తినాలన్నా వద్ద పక్క వాళ్ళకి చెప్పాలనేది మీకే ఐడియా వస్తుంది. ఇది మన సైంటిఫిక్గా మన హెల్త్కు చాలా బ్రహ్మాండం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మన కర్నూలుకు సార్ తరఫున వీళ్ళు త్రివేణి ట్రేడర్స్ అని మన సంజయ్ కూడా మా ఫ్రెండ్ అవుతారు. మా ఊరి పక్కన నైబర్ అయినా చాలా మంచి డిసిషన్తో సార్ గారిని కలవడము తీసుకోవడం జరిగింది. సార్ నిజంగా చెప్తున్నాను ఈరోజు 224 అంకే 500కి వెళ్ళిపోతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇంకా చాలా ముందుకెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైస్ని చెప్పడం కాదు వాడండి, వాడిన తర్వాత రిజల్ట్ మేము చెప్పము మీరే చెప్పండి, చెప్పిన తర్వాతనే ముందుకెళ్తాము. ఓకే, ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భావన డయా బెస్ట్ రైస్ ఇది అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాదాపు 7 సంవత్సరాలు కొన్ని ఫారెన్ బ్రీడ్స్ని మన ఇండియన్ బ్రీడ్స్ని తీసుకొని క్రాస్ బ్రీడ్ చేసి పుట్టించిన విత్తనమే భావన డయా బెస్ట్ రైస్. ఇది దాదాపు
7 సంవత్సరాల రీసెర్చ్ పూర్తి చేసుకొని 72 కోట్ల రూపాయల ఖర్చుతో ఇది షుగర్ పేషెంట్స్ ఎవరైనా కానీ ఫుడ్ తినడానికి లేకుండా ఉంది. డాక్టర్స్ రైస్ మానేయమంటారు. సౌత్ ఇండియన్లో రైస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని తీసుకున్న సైంటిస్టులు వాళ్ళ రీసెర్చ్ చేసి చాలా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్తో తీసుకురావడం జరిగింది. మా ఫాదర్ 2019లో 560 అబోవ్ డయాబెటిక్ వచ్చి 15 మినిట్స్లో ఆయన ప్రాణం పోవటం జరిగింది. దాన్ని నేను ఒక ఆర్టికల్ చదివాను, రైస్ తింటే షుగర్ లెవెల్ తగ్గుతుంది మీకు తెలుసా అనే ఒక ఆర్టికల్ చదివి దాన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత దాదాపు 7 రాష్ట్రాలకి 26 దేశాలకి ఇది ఎగుమతి అవుతుంది. ఇంకొక ప్రధానంగా షుగర్ పేషెంట్స్ పడుతున్న బాధ ఏంటంటే రైస్ తిన్నప్పుడు షుగర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే గ్లైసెమిక్ ఇండెక్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఎక్కువ ఉంటాయి. అది పెరిగిన తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్ వేస్తారు. రొటీన్గా ఇదే జరుగుతుంది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇట్లా ట్యాబ్లెట్లకి వాటికి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళ కిడ్నీస్ కానీ లేదంటే వాళ్ళ కాళ్ళు కానీ తీయటం ఇట్లాగా మనం గవర్నమెంట్ హాస్పిటల్స్లో చూస్తే పేషెంట్స్ చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇది ఏదైతే ఉందో ఈ రైస్ తిన్న తర్వాత షుగర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో పెరగకపోవడం వల్ల ICMR ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ కానీ లేదంటే ఇండియన్ రైస్ ఇన్స్టిట్యూట్ కానీ అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ లేదు అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ అమెరికాలో కూడా దీని గురించి ఒక పేపర్లో ఒక ఆర్టికల్ రాయటం జరిగింది. ఏమని రాశారు, దీని మీద ఇచ్చిన నివేదిక ఏంటి అంటే ఇది తింటే షుగర్ లెవెల్ పెరగకపోతే ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని చెప్పనని దీని మీద సర్టిఫికేషన్స్ ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ డయాబెటీస్ పేషెంట్స్ అందరికీ రైస్ అందించే క్రమంలో భాగంగా ఈరోజు కర్నూలులో 224 అవుట్లెట్ సంజయ్ గౌడ్ గారికి ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్క డయాబెటిక్ పేషెంట్స్ దీన్ని గమనించి ఇది యూజ్ చేసుకోవాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన పత్రికా విలేకరులకు కానీ లేదంటే సార్ కానీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. 1 kg, 5 kg, 10 kg, 26 kg నెక్స్ట్ మంత్ ఇడ్లీ రవ్వ దోశకి సంబంధించిన బ్యాటర్ పౌడర్ కానీ ఇంకా ఉప్మా రవ్వ ఈ 3 రిలీజ్ చేస్తున్నాము. అది కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. 120 రూపీస్ పర్ కేజీ అవుతుంది సార్. అంటే ఇది మన స్టేట్లో లేదు, ఇతర స్టేట్స్ నుంచి రావటం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ అవుతుంది. అందుకని నేను చెప్పానని ప్రైజెస్ కొద్దిగా నార్మల్ రైస్తో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఇది అంతా సూపర్ స్టాక్ ఇచ్చి సార్ ఈ డిస్ట్రిక్ట్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ కింద సబ్ డిస్ట్రిబ్యూషన్స్ అనేది జరుగుతుంది సార్. నియోజకవర్గానికి 1 అట్లాగా ఇస్తున్నాం అనమాట. మండలాల వారీగా వీళ్ళ కింద ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ స్టాకిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మండలాల్లో గ్రామాల్లో కూడా వాళ్ళు తీసుకెళ్తారు. నా పేరు సుధీర్ అండి, భావన రైస్ కంపెనీ చైర్మన్.